హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి రామాయణ అన్నమాట. సురేంద్రపురిలో రామాయణ గాథలు చిత్రలేఖనం ద్వారా చూడడం, ఎలాగా బొమ్మలు ఎలా చిత్రీకరించారన్నమాట. దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలైన సుమిత్ర, కైకేయి, కౌసల్యతోటి అలాగా పుత్రకామిష్టి యాగం చేసి నలుగురు కుమారులను అయితే జన్మించారన్నమాట. యాగం నుండి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అలాగ వాళ్ళను ఉయ్యాలలో వేయడం, గురువు దగ్గరికి పంపడం, వాళ్ళకు శిష్యరికం చేయించడం, విద్యలు నేర్చుకోవడం, పఠనాలు చేయడం, అలాగ శివుని ఆశీర్వాదం తీసుకోవడం, బాణాలు వేసి యుద్ధాలు చేయడం, అలాగైతే చిత్రపటనాలు ఉన్నాయండి. వీళ్ళది యాప్ కూడా ఉందండి. దాన్ని దాన్ని ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన కథలు కూడా వస్తాయండి. దీనికి సంబంధించి 4-5 వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి సురేంద్రపురి గురించి. అలాగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అలాగా విద్యలు నేర్చుకొని ఇంకా తండ్రి మాటకై రాముడు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అడవికి వెళ్ళే ఘట్టం అండి ఇది. అడవికి వెళ్ళే ఘట్టంలో భరతుడైతే చెప్పులు నెత్తిపైన పెట్టుకొని అన్న ఆజ్ఞ మేరకు రాజ్యపాలన చేశాడండి. అలాగే శూర్పణఖను లక్ష్మణుడు ముక్కు చెవులు కోయడం, మాయ బంగారు లేడి మనిషిగా మారడం, లక్ష్మణుడు గీత గీయడం, రావణుడు రావడం, భిక్ష పెట్టడం, అమ్మవారు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళడం, అలాగే గరుడ పక్షి సాక్ష్యం చెప్పడం, అమ్మవారి ఆజ్ఞ చెప్పడం, శబరి ఎంగిలి పళ్ళని తినిపించడం, వాలి సుగ్రీవుల మైత్రి, రాముడు హనుమంతుడిని కలుసుకోవడం, వాళ్ళ మధ్య యుద్ధం జరగడం, వాలి సుగ్రీవుల మధ్య వాళ్ళ యుద్ధాన్ని ఆపివేయడం, నీటికై వాళ్ళకు మంచి బోధన చేయడం, హనుమంతుడు రావడం, ఇక్కడ శివుని వేడుకోవడం, అమ్మవారికి హనుమంతుడు అక్కడికి వెళ్ళి లంకారాజ్యం వెళ్ళి సీతమ్మ తల్లి జాడను తెలుసుకోవడం, సీతమ్మ తల్లికి రాముని ఉంగరం ఇవ్వడం, అమ్మ దగ్గరున్న చూడమని తెచ్చి రామునికి ఇవ్వడం, యుద్ధానికై సన్నాహాలు చేయడం, రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఏడిపియడం రాముడు లేడని, అలాగే యుద్ధాలు చేయడం, వాళ్ళ మధ్య యుద్ధం జరగడం, మేఘనాథుడు అలాగ పడిపోవడం, మేఘనాథుడిని చంపడం, లక్ష్మణుడు పడిపోవడం, కుంభకర్ణుని లేపడం, ఇలా చాలా రకాల గాథలు అయితే ఉన్నాయండి. కుంభకర్ణుని లేపడానికి ఏ విధంగా కష్టపడ్డారో బాణం కూడా ఆయనకు పుల్లలాగా సరిపోయిందండి. వాళ్ళ మధ్య యుద్ధం చేయడం, రావణాసురుడిని రాముడు చంపేయడం అలాగ జరిగింది. రావణాసురుడు చనిపోవడం, రాముడు రావడం, పట్టాభిషేకం చేసుకోవడం, రాముని ఆజ్ఞ మేరకు అలాగే హనుమంతుడు నామనామం చేసుకుంటూ ఉండడం అలాగైతే జరిగిందండి. ఇంకా రాముని పరిపాలన, సీతమ్మ తల్లి అలాగా ఉందన్నమాట. ఇలాగా వాళ్ళ రాజ్యం అయితే అయిందండి. ఇంకా మనమైతే ఇంకా నెక్స్ట్ ఏది వస్తుందో చూద్దాము. ఇంకా రామపాలన అన్నమాట, రామరాజ్యం, రాముడు పరిపాలించడం అలాగా చూడండి. ఇక్కడ అమ్మవారు అన్నమాట, ఎంత బాగుందో. చాలా ఎంత చూసినా సరిమి తీరదండి సురేంద్రపురి. ఇక్కడైతే మాయపాచికలు అన్నమాట, మాయపాచికలాడి ద్రౌపది వస్త్రాహరణం ఉందన్నమాట. ద్రౌపదిని చీరలాగడం ఉంటుంది కదా దురేశ్వరుడు. ఇంకా ఇక్కడ అమ్మవారు కాళికాదేవి ఆగ్రహించడం అలాగా చిత్రీకరించారండి. ఇంకా ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు రావడం, ఇంకా ఇవి వేరే ఆనాటి కాలం నాటి చిత్రాలండి ఇవి. వాళ్ళ ఆటలు ఎలా ఉండేది, వాళ్ళ రాజ్యపాలన ఎలా ఉండేది అవన్నీ చిత్రీకరించారన్నమాట. ఇదైతే లైవ్గా చూడవచ్చు అన్నమాట. అక్కడికి వెళితే మనం విన్నదానికంటే చూసిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవన్నీ అయితే మనం చూడలేము. అలాగ చిత్రీకరించారు సురేంద్రపురిలో. ఇక్కడ
దుర్యోధనుడు వెళ్ళడం ఇలాగ